అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ తుమ్మల రవిశేఖర్ రెడ్డి, కడప. ఈరోజు శ్రీ సాయిబాబా తన తొలి లీలా తత్వాన్ని తెలియజేసిన సందర్భం. ఔరంగాబాద్ జిల్లా ధూప్గావ్ నివాసి శ్రీమంతుడైన చాంద్ పాటిల్ సుమారు 2 నెలల క్రితం తప్పిపోయిన తన గుర్రాన్ని వెతుకుతూ ఏలగంగ నది ఒడ్డున ఉన్న మామిడి తోపులో ప్రవేశించాడు. అక్కడ ఒక మామిడి చెట్టు కింద కనిపించారు బాబా. అవో చాంద్ పాటిల్, అవో అని పేరు పెట్టి పిలిచారు బాబా. ఆశ్చర్యచకితుడయ్యాడు చాంద్ పాటిల్. తన పేరు బాబాకు ఎలా తెలుసు అని. బాబా మందహాసంతో, నీ గుర్రం తప్పిపోయిందా పాటిల్ అన్నారు బాబా. పాటిల్ ఆతృతగా, బాబా నా బిజిలీ ఎక్కడా అని అడిగాడు. అదిగో ఆ నది ఒడ్డున ఉంది, పిలువు వస్తుంది అన్నారు బాబా. అప్పుడు చాంద్ పాటిల్ బిజిలీ బిజిలీ అని గట్టిగా పిలిచాడు. కానీ బిజిలీ రాకపోయేసరికి బాబా అలా కాదు, పిలవాల్సింది ప్రేమతో పిలిస్తే వస్తుంది అని బాబా బిజిలీ బిజిలీ అని పిలవడంతో ఆ గుర్రం పరుగున వచ్చింది. దాన్ని చూడగానే పాటిల్ కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. నీ గుర్రం వచ్చిందిగా, ఇక నీకు ఇష్టమైన చిలుము పీల్చు అన్నారు బాబా. అప్పుడు పాటిల్, ఇక్కడ నీరు నిప్పు లేవుగా బాబా అన్నారు. వెంటనే బాబా తన సటకాతో రాయిపై 2 చోట్ల కొట్టాడు. ఆ క్షణం ఒక చోట నీరు, మరొక చోట నిప్పు రాసాగాయి. ఇప్పుడేమంటావు పాటిల్ అన్నారు బాబా. మీరు సామాన్యులు కారు బాబా, పంచభూతాలను ఆజ్ఞాపించగల ఆ అల్లా మీరే అంటూ బాబా పాదాల ముందు మొక్కరిల్లారు పాటిల్. ఈ అంశాన్ని కవితలో మనం వివరిస్తున్నాం. చల్లని పాల వెళ్ళి మల్లె మొగ్గలు వెదజల్లి జిలుగు వెలుగుల కల్పవల్లి ఓ జిలిబిలి జాబిలి నా బిజిలీ నీ కన్నావా, కలలోనైనా కన్నావా. బిజిలీ నీవు నాకు సొంతమే అయినా పంతం వీడిన కంటపడవేలా. ఓసిన జాబిలి జల్లెడ పట్టి బిజిలీ జాడ చెప్పవా. ఏ సందులో గొందులో సంచరించన గంగ ఏల గంగ పెనగంగ నది ఒడ్డున దౌడు తీసెనా. చల్లని పాల వెళ్ళి మల్లె మొగ్గలు వెదజల్లి జిలుగు వెలుగుల కల్పవల్లి ఓ జిలిబిలి జాబిలి నా బిజిలీ నీ కన్నావా, కలలోనైనా కన్నావా. నా బుజ్జి బిజిలీ ఎక్కడ బజ్జుందో జవాబు చెప్పు, జాగు చేయక రుబాబు చేయక చంద్రబాబు. పంచభూతాల సాక్షిగా ఇక్కడే ఎక్కడో దాగుడు మూతలు ఆడుతున్నావా, నా కంటికి కనిపించవా. ఇదేమి దౌర్భాగ్యం. చల్లని పాల వెళ్ళి మల్లె మొగ్గలు వెదజల్లి జిలుగు వెలుగుల కల్పవల్లి ఓ జిలిబిలి జాబిలి నా బిజిలీ నీ కన్నావా, కలలోనైనా కన్నావా. దీనజన బాంధవుడు దివ్య దృష్టితో చూచి బిజిలీ గోదావరి నది ఒడ్డున సంచరించనని చాంద్ చెవిన చేరవేశాడు. ఆ గుర్రపుడెక్కల జప్పుడు నా గుండెకు అందిన ధైర్యం చిటికెడు. ముహూర్తం పెట్టిన పూజారి యజమాని ఆజ్ఞలు జారి బలో సాయి మహారాజ్ కీ జాయి. చలో గుర్రపు స్వారీ వెళదాం ముస్సూరి. చల్లని పాల వెళ్ళి మల్లె మొగ్గలు వెదజల్లి జిలుగు వెలుగుల కల్పవల్లి ఓ జిలిబిలి జాబిలి నా బిజిలీ నీ కన్నావా, కలలోనైనా కన్నావా. సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. భారత్ మాతా కీ జై.